అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా జూన్ అంటే నెక్స్ట్ మంత్ 4వ తారీఖుని ప్రకటిద్దాం, జూన్ 4న వెన్నుపోటు దినమని నిర్వహిస్తాం అని చెప్పేసి ఏదో మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6 సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలని వెన్నుపోటు పొడిచాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రజలని మోసం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అన్యాయంగా దోచుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అవసరం ఉన్నా లేకున్నా డబ్బులు పంచి రాష్ట్రాన్ని గొల్ల చేశాడా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేశాడా? చంద్రబాబు నాయుడు గారు అంటే అవసరం ఉంటే రాష్ట్రాన్ని వేరే దేశాలకు అమ్మేసైనా అప్పులు తెచ్చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులని పక్కన పెట్టి పక్క రాష్ట్రాల్లో పనిచేసుకున్నా పట్టించుకోకుండా ఉంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి పరదాలు పట్టుకొని తిరిగాడా? పరదాలు కట్టుకొని తిరిగాడా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి కంపెనీలే పూర్తిగా అంటే ఒక్క కంపెనీ కూడా లేకుండా ఏవైనా కొత్త కంపెనీలు వస్తే వాటిపై కమిషన్ల కోసం మాట్లాడి కమిషన్లు ఇవ్వకపోతే మళ్ళీ వాటిని రిటర్న్ పంపించేశారా? వీటికి సమాధానం చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. ఇవి కదా మనం అడగాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యనివి కూడా, అంటే ఆయన వల్ల కానివి కూడా భలే మాట్లాడుతారే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎస్, మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పుకొని మీడియా ముందు కూర్చోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను స్టార్టింగ్ వీడియో నుంచి చెప్తున్నా, మీరు రోజు పెడుతున్న ప్రెస్ మీట్ వల్ల మీకు రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతుంది. మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు గతంలో 5 సంవత్సరాల్లో. వాటన్నిటినీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వాటన్నిటినీ ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకున్నారు. మిమ్మల్ని ఒక్కరినే నమ్మారు గతంలో. అరే రాజన్న బిడ్డ, రాజన్న అంతో ఇంతో ప్రజలకి ఆరోగ్యశ్రీలని, అంబులెన్స్లని, అవన్నీ ఇవన్నీ కొంచెం పెట్టాడు, బాగానే చూసుకున్నాడు ప్రజల్ని. ఆయన బిడ్డకు ఒకసారి అవకాశం ఇద్దాము అని మిమ్మల్ని నమ్మి, కేవలం మిమ్మల్ని ఒక్కరినే నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న తొట్టి గ్యాంగ్ ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్న ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని నిలువున ముంచేసి మళ్ళీ పైకి లేవలేని పరిస్థితిలో కూర్చోబెట్టేశారు పార్టీని. అలాంటి పరిస్థితిలో మనం చేయాల్సిన పని ఏంటి? ప్రజల్లో మళ్ళీ విశ్వసనీయత కూడగట్టుకోవాలి, ప్రజల్లో మళ్ళీ నమ్మకాన్ని కూడగట్టుకోవాలి, ప్రజల్లో మళ్ళీ ధైర్యంగా వెళ్ళాలి, ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కుదురుతో ప్రభుత్వంతో పోట్లాడాలి. ఏమని పోట్లాడాలి? ఇదిగో ఈ వ్యక్తి, ఈ ఓటరు, ఈ ప్రజలు ఇలాంటి ఇబ్బందులతో ఇక్కడ బాధపడుతున్నారు, ఇది ప్రభుత్వానికి కనబడట్లేదా అని ఆన్ లైవ్లో చూపిస్తే అప్పుడు పార్టీకి బలం చేకూరుతుందని స్టార్టింగ్ వీడియో నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అది మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదో అది నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా మీడియాల ముందుకొచ్చి గతంలో మనం చేసినవన్నీ పక్కన పెట్టి, గతంలో మనం మాట్లాడినవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు మీరు ఇలా మీడియాల ముందుకొచ్చి మాట్లాడుతుంటే పార్టీని మరింత కిందకి లాగేస్తున్నారు మహాప్రభు అని నేను చాలా పాజిటివ్గానే చెప్పుకుంటూ వస్తున్నా. మీకు ఎవరికి అర్థం అవ్వట్లా. అది మీ కర్మ. 43 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దీన్ని ఏమనాలి అంటే, రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు
మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు అడుగుతున్నారు. రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళెవరూ తప్పులు చేయలేదా? వారెవరూ తప్పుడు మాటలు మాట్లాడలేదా? రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా అదొక దుర్మార్గమైన పరిస్థితికి తీసుకొచ్చేశారు. అమ్మని, అక్కని, చెల్లిని, పుట్టుకుని, శీలాన్ని, దాన్ని జ్ఞాన ఘోరమైన మాటలు మాట్లాడారు. నిండు సభలో అవమానించారు. అది గౌరవ సభని కాస్త కౌరవ సభగా మార్చేశారు. ఆంధ్రాలో ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టేశారు. వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. వాళ్ళకి ఏ పథకాలు అందించకుండా చూశారు. వాళ్ళని మాట్లాడితే వాళ్ళపైన దౌర్జన్యాలు, వారిపైన అలాంటి సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరులే రెడ్ బుక్లో ఎక్కించడం జరిగింది. వాళ్ళే ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెట్టడం జరుగుతుంది. దీంట్లో తప్పేముంది జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రియల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఎవ్వరూ నమ్మరు. ఎవ్వరు చిన్న పిల్లగాడు కూడా నమ్మే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే రైతులు, మహిళలు, కూలీలు, కార్యకర్తలు అందరినీ మనం గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులకు గురి చేశాము. ఆ రిపోర్ట్స్ మీరు ఫస్ట్ తెప్పించుకోండి. గత 5 సంవత్సరాలు మనం పరిపాలించినటువంటి పరిపాలన రిపోర్ట్స్ మనం తెప్పించుకోవాలి. తెప్పించుకొని మనం గతంలో ఏం చేశాము, ఆ ప్రజలు మనల్ని ఇప్పుడు నమ్ముతారా, నమ్మరా, ఏంటి అనే పరిస్థితి మీరుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న క్వార్టరీ మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తుంది. మీ చుట్టూ ఉన్న క్వార్టరీ మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని స్టిల్ ఇప్పటికి కూడా కొంత, అంటే ఆ 40% కూడా ఎందుకు వచ్చింది అంటే మిమ్మల్ని చూసి మాత్రమే వచ్చింది. దయచేసి అది కాపాడుకోవాలనే బాధ్యత మీకుంది. ఇలా తప్పుడుగా వచ్చి ఇలా తప్పుడు స్క్రిప్టులు రాసిచ్చి ఇందులో కూడా చూడండి. అంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తుంటే మీరు కింద కామెంట్లో కూడా ఏం పెడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెడుతున్నారు. ఇది ఇప్పుడు లైవ్లో చెప్పడానికి లేదు. ఇప్పుడు చూడండి, ఇది వెన్నుపోటు, అవి ఇవి ప్రజలకు మోసం, అన్యాయం ఏవో రాసుకొచ్చారు స్క్రిప్ట్లో. ఇవి గతంలో మన నాయకులు చేయలేదా? గతంలో మన మంత్రులు చేయలేదా? గతంలో మన ఎమ్మెల్యేలు చేయలేదా? ఎలా ప్రవర్తించారు, ఎలా బూతులు మాట్లాడారు, ఎలా రోడ్ల మీద ఈడ్చుకెళ్లారు అంటే మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తున్నారా ఈ స్క్రిప్ట్ ద్వారా? అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నా. ఇక నేను దీని మీద ఎక్కువగా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. దయచేసి ఇది అర్థమైతే అర్థమైపోయినా ఇది మీ కర్మ, నేను ఇంకేం చేయలేను. ఇది ఫ్రెండ్స్ వీడియో. దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.